ఘనత కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం మనం చదువుకుంటున్నాము. ఎవడనూ ఎప్పుడనైనానో దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న ద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరచెను. ఇక్కడ తండ్రి యొక్క దేవుడు తన కుమారుని మనకు బయలుపరిచిన విషయాన్ని గురించి యోహాను భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రికి మనకు మధ్యవర్తిగా కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. తిమోతిలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 5-6 వాక్యాల్లో దేవుడు ఒక్కడే, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. ఆయన అందరికీ విమోచన క్రియదనగా తను తాను సమర్పించుకొనెను. ఈ ప్రభు ఆయన పని ఎదుకు వచ్చిన ఎల్లప్పుడూ ఉండునట్లుగా ఆయన మన కొరకు ఆదరణకర్తను పంపిస్తానని వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. పంపించినాడు కూడా. యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 21 వరకు మనం గమనించినప్పుడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండులాగున వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు నేను పంపిస్తాను అని అంటున్నాడు. ఆ ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయన్ని చూడలేదు, ఆయన ఎరుగుదు గనుక ఆయన్ను పొందనేరదు. మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వత్తును. కొంతకాలం అయిన తర్వాత లోకం మరి నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలు అంగీకరించిన వాటిని గైకొనిన వారిని నేను ప్రేమించుచున్నాను మరి అని దేవుడు చెప్తున్నాడు. వాడు నా తండ్రి వలన ప్రేమించబడును అని కూడా చెప్తున్నాడు. వానిని ప్రేమించి నేను వానికి నన్ను కనబరుచుకొందును అని చెప్పాను. మరలా ప్రభు ఏమని చెప్పాడంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వాక్యములో, అయినను నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం మీకు మంచిది. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ ఎద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన్ని మీ ఎద్దకు నేను పంపించదును అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మనకు ఒప్పింపచేయును. లోకమునకు ఒప్పుకొనచేయును. అయితే ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మనల్ని నడిపించును. ఆయన తనంతట తాను ఏది బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మనకు తెలియజేయను అని మనం చూస్తున్నాం. ఇందు నిమిత్తమై ఆయన పునరుత్థానుడై పరలోకమునకు కొనిపోబడక మునుపే ఆయన శిష్యులతో చెప్పాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వాక్యంలో ఆయన చెప్పుచున్నాడు ఏమిటంటే, మీరు నా తండ్రి వలన విన్న వాగ్దానం పొందు వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండుడి, పైనుండి వచ్చే శక్తి పొందు వరకు మీరు పరిచర్యకి వెళ్ళటానికి వీలేదు, పట్టణంలో నిలిచి ఉండమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వాక్యంలో కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక యూదయ, సమరయ, యెరూషలేములోను భూదిగంధముల వరకును నాకు సాక్షులై ఉందురు అని వారితో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, అప్రకారమే ప్రభు పరమునకు పోయిన తర్వాత వీడు ఏక మనసుతో ఎడదగక మేడగదిలో కలుసుకొని 10 దినములు ఎడదగక ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తిని వారు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఈ పరిశుద్ధాత్మ శక్తితోనే మనకు తండ్రితో సంబంధం కలిగి ఉండటానికి వీలవుతుంది. ఎందుకంటే మనం కళ్ళతో ఆయన చూడలేం, కానీ కుమారుడు చూచాడు, ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. మన కొరకు ఆయన తండ్రి యొద్ద నుంచి ఆత్మను పంపించి ఉన్నాడు. ఆ ఆత్మశక్తితో మనం తండ్రితో సంబంధం కలిగి ఉండేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటు ధన్యత కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన. ఎవరునూ ఈ లోకంలో నిన్ను తండ్రిని చూడలేదు, కానీ అద్వితీయ కుమారుడు ఒక్కడే, తండ్రి రొమ్మున ఆనుకున్న కుమారుడు ఒక్కడే మిమ్మల్ని చూచున్నాడని మేము ఎరిగి ఉన్నాము, వాక్యం ద్వారా తెలుసుకున్నాం. అయితే మా యొద్ద ఎల్లప్పుడూ ఉండులాగున మీరు ఆదరణకర్తను పంపించినందుకు మీకు వందనాలు నాయన. ఈ ఆదరణకర్త ద్వారా మేము తండ్రితోనూ నీతోనూ సంబంధం కలిగి ఉండటానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు. అటు ధన్యత మేము కలిగి ఉండినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.